ఏదైనా మందు తయారు చేయాలి అంటే తప్పకుండా ఆవు నెయ్యి ఉండాలి. ఎంత ప్రాచీనమైన ఆవు నెయ్యి అయితే ఔషధి అంత బాగా పనిచేస్తుందో తయారు చేసిన ఔషధం. ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాల క్రితం నెయ్యి కావాలంటే త్రిచూరు వెళ్ళి తెచ్చుకుంటారు. ఇంకా చిత్రం ఏంటంటే నెయ్యి ఎక్కడుంటే అక్కడ చీమలు ఈగలు ఉంటాయి. మనకిక్కడ నరసింహస్వామి క్షేత్రం ఉంది, పానకాల నరసింహుడు అని మంగళగిరి. అంత బెల్లం అరగదీసిన చీమలు పట్టవు. త్రిచూరులో 300-400 సంవత్సరాల క్రితం అభిషేకం చేసి పేరుకున్నటువంటి నెయ్యి ఉన్నప్పటికీ ఒక చీమ కాని ఒక ఈగ కాని ఆలయం గడప దాటి లోపలికి వెళ్ళదు. అలాగే ఉంటుంది నీతి గడ్డగట్టి. మీరు ఇప్పటికీ చూడొచ్చు త్రిచూరు వెళ్ళి. అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళితే సమస్త దోషములు తొలగిపోతాయి. అంత గొప్ప క్షేత్రం. శాస్త్రమునందు నమ్మకం ఉండాలి. గురువుగారి దగ్గర మనం ఎన్నాళ్ళు విన్నామన్నది కాదు. అన్నీ విని ఆ నీతిలో ఏమైనా కలుపుతారా అని అడిగాడు అనుకోండి, వాడికన్నా పనికి మాలిన వాడు ఇంకోటి లేడని గుర్తు. అన్నీ విని ఈ సభలోనే ఉన్న వాళ్ళు అలా అడిగినవాడు నాకు తెలుసు, అందుకు చెప్తున్నాను. కాబట్టి శాస్త్రమునందు విశ్వాసం అంటే విశ్వాసం ఉండాలి. త్రిచూర్ లాంటి క్షేత్రాల్ని పట్టుకుని పరిహాసాస్పదంగా మాట్లాడకూడదు. ఓసారి ఆ క్షేత్రానికి ఎడితే తెలుస్తుంది ఆ క్షేత్ర వైభవం ఏమిటో. నోరు ఉంది కదా అని ఏవి పడితే అవి మాట్లాడకూడదు. అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. అనవసరపు ప్రలాపనలు మంచివి కావు. ఇప్పటికీ అంత శౌచాన్ని నిర్వహిస్తారు ఆ దేవాలయంలో. అటువంటి త్రిచూర్ క్షేత్రానికి ఓ లక్షణం ఉంది. మండల భజన అని ఒకటి చేస్తారు. మండల భజన అంటే 40 రోజులు అని. 40 రోజుల పాటు భజన అంటే ఏదో రామనామం ఏదో చెప్తూ చిడతలు మోగిస్తూ కూర్చోవడం అని కాదు. భజన అంటే భక్తితో జీవించుట. భక్తితో జీవించుట అంటే భార్యాభర్త కలిసి వెడతారు. అక్కడ ఉన్నటువంటి పవిత్ర కోనేటిలో స్నానం చేస్తారు. స్వామి అభిషేకం జరుగుతున్నంతసేపు కూర్చుంటారు. మౌనంగా పారాయణ చేసుకుంటారు. కొన్ని దేవాలయాల్లో రాత్రి నిద్ర చేయడానికి స్థానాన్ని ఇస్తారు. అటువంటి స్థానం కల్పింపబడిన చోట రాత్రి పడుకుని నిద్రపోతారు బ్రహ్మచర్యం పాటిస్తూ. మరునాటి ఉదయం లేస్తారు, మళ్ళీ కార్యక్రమం మొదలు. ఆలయం విడిచిపెట్టి వెళ్ళరు, అక్కడే భక్తితో ఉండిపోతారు. అలా 40 రోజులు ఉంటారు. 40 రోజులు ఉంటే అలా భక్తిగా తీరని కోర్కె ఉండదు. ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు త్రిచూరు. అంత గొప్ప క్షేత్రం త్రిచూరు. కాబట్టి ఆ త్రిచూర్కి 30 మైళ్ళ దూరంలో ఉంది కాలడి. ఈ కాలడిలో ఉన్నారు శివగురువు, ఆర్యాంబ. వీళ్ళిద్దరికీ సంతానం లేరు. సంతానం లేకపోయినా వాళ్ళకి పరమేశ్వరుడి మీద అంత విశ్వాసం, వేదం మీద అంత విశ్వాసం. ఎక్కడిది? పైన విద్యాధిరాజు ఉన్నాడు తండ్రి, ఆయనకంత నమ్మకం. తండ్రి అన్నాడు, సంతానం లేరని బెంగపెట్టుకుంటావు ఎందుకురా, పక్కనే ఉంది కదా త్రిచూర్, భజన చేయండి దంపతులు ఇద్దరు అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఓ చమత్కారం జరిగింది. 40 రోజులు అయిపోయింది. పరమేశ్వరుడు కనపడలేదు. స్వప్న సాక్షాత్కారం ఇస్తూ ఉంటాడు అక్కడ, లేదా కోరిక తీరిపోతుంది. రెండూ జరగలేదు. వాళ్ళు బాధపడ్డారు. శివగురువు వెళ్ళి ఆర్యాంబతో ఒక మాట అన్నాడు. ఆర్యాంబ, ఇన్నాళ్ళు ఇక్కడ నేను భజన చేశాను, నువ్వు చేశావు, ఇంత కష్టపడ్డాం, శివానుగ్రహం కలగలేదు, భగవంతుడు ఉన్నాడంటావా అన్నాడు. అంటే ఆర్యాంబంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే అన్నాడు. దేవతలను నింద చేయవద్దు. మనమే భక్తిలో ఏదో లోపం చేశాం ఇక్కడ. మనం భక్తిగా ఉంటే ఈశ్వరుడు అనుగ్రహించకపోవడం ఉండదు. మనం భక్తిగా లేవు కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహించలేదు. మన యందే ఏదో పొరపాటు ఉంది. మరింత దృఢదీక్షతో ఈశ్వరుణ్ణి ఆరాధన చేద్దాం అన్నాడు. తప్పకుండా అలాగే ఆరాధన చేద్దాం. అది శ్రద్ధ అని పిలుస్తారు. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. సా శ్రద్ధ గదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారు భాష్యం చేస్తూ. శ్రద్ధ అంటే గురువు గారు చెప్పిన మాట మీద, శాస్త్రం మీద విశేషమైనటువంటి నమ్మకం ఉండడం. ఈ రెండిటి యందు నమ్మకంతో ఎవడు నిలబడతాడో అటువంటి వాడు శ్రద్ధతో ఉన్నాడు అని చెప్తారు. వాడికి దొరకనిది, వాడికి తీరనిది కోరిక ఉండదు. కాబట్టి యయా వస్తూపలభ్యతే, వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. కాబట్టి ఆ తల్లిని శ్రద్ధ. భర్తని ఆమె ఉపాసనా మార్గాన్ని ఆమె దిద్దింది. నో దేవతాను జడిమా జడిమా మనుష్యే. మన యందు దోషం ఉందేమో, దేవతలలో లేదు, శాస్త్రంలో లేదు, దేవాలయంలో లేదు. ఇంకా భక్తిగా ఉందాం. అంతటి యోగ్యత లేకపోతే పరమేశ్వరుడు ఎలా పుడతాడండి ఆ కడుపున?
అంతటి దృఢదీక్ష ఉన్నవాళ్ళో కాదో ప్రపంచానికి తెలియద్దు, అందుకు కదో ఆర్యాంబ చరిత్ర ప్రపంచం అంతా తెలిసింది. మహానుభావులు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామి వారు ట్రావెన్కోర్ ఎస్టేట్లో కాలడి అగ్రహారంలో శంకరాచార్యుల వారు పుట్టిన ప్రదేశం. శారద ఆయన యొక్క తల్లిగారైనటువంటి ఆర్యాంబ గారు శరీరం విడిచిపెడితే శంకరాచార్యుల వారు ఎక్కడ ఆమెని భూస్థాపితం చేశారు, ఎక్కడ దహనం చేశారో ఆ ప్రదేశాన్ని కూడా ధ్యానంలో కనిపెట్టి ట్రావెన్కోర్ ఎస్టేట్ జమీందారు గారి అనుమతి తీసుకుని వెతికిస్తే ఇల్లు బయటపడింది. ఇప్పటికీ కాలడి వెడితే మీకు శృంగేరి నిర్వహణలో ఉంది. శంకరాచార్యుల వారు పుట్టిన గది కూడా ఉంది ఇప్పటికీ. అక్కడ మూర్తిని పెట్టి దీపం వెలిగించుతారు. ఆర్యాంబ సమాధి అక్కడే కనపడుతుంది. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు కాలడి వెడితే దానికి ప్రతిష్ఠ చేయడం కోసమని అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లటి బట్ట కట్టుకుని ఒక విధవరాలు కనపడింది. అమంగళ దర్శనం, నాకు విధవ కనపడింది ఏమిటని తలస్నానం చేసి వచ్చారు. మళ్ళీ కనపడింది ఆవిడ. దేవుడు నాకు విధవ కనపడుతోంది, బహుశా నా అవతారం పరిసమాప్తం అవుతోందనుకున్నారు. ఆ కనపడింది ఎవరో కారు, ఆర్యాంబ. కాలడి వచ్చి నా కొడుకు పుట్టిన ప్రదేశాన్ని కనిపెట్టామని ఆర్యాంబ తల్లి దర్శనమిచ్చింది ఆయన. అంత గొప్ప భూమి కాలడి. అటువంటి కాలడి పూర్ణానది ప్రవహించేటటువంటి పరీవాహక ప్రాంతం.